ఉన్నాను. ఏమిటి ఈ ప్రత్యేకత? దేశంలో చాలా హోటల్స్ ఉన్నాయి, రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆహా హోటల్ ప్రత్యేకత ఏమిటి అనుకోవచ్చు మీరు. ప్రత్యేకత ఉంది కనుకనే మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు నేను హోటల్స్ మీద మాట్లాడలేదు. ఉద్యమాల మీద మాట్లాడినా, పోరాటాల మీద మాట్లాడినా, సంఘర్షణ మీద మాట్లాడినా, సమస్యల మీద మాట్లాడినా. కానీ ఫస్ట్ టైం ఒక హోటల్ మీద మాట్లాడుతున్నా. ఎందుకంటే నా పక్కన నిలబడ్డ ఈ బాబు వెంకటేష్, మా ఇద్దరిది ఒకటే ఊరు కనుక మాట్లాడుతున్నా అనుకోకండి. ఒకటే జీవితం కూడా. అంబట్పల్లి అనేది మా ఊరు, లింగాల మండలం, అచ్చంపేట తాలూకా, నాగర్ కర్నూలు జిల్లా. అంబట్పల్లి అనే గ్రామం నుంచి 1997లో ఈ వెంకటేష్ మా ఊరిలో ఉప్పరి వాళ్ళు ఉంటారు. మీ అందరికి తెలుసు, సగరులు అంటారు వాళ్ళని. ఉప్పరి కులములో పుట్టి పేదరికం అనుభవించి వాళ్ళ నాన్న కొమలయ్య గారు ముగ్గురు కొడుకులు వాళ్ళకి. వెంకటేషు, రవి, నరేష్, ముగ్గురు కొడుకుల కుటుంబం. వెంకటేష్ పెద్దవాడు. ఆ ఊరిలో చదువుకొని అంబట్పల్లిలో అక్కడ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం కోసం వనపర్తి పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు నేను వనపర్తి పట్టణంలో ఆహా హోటల్ ముందు నిలబడి మాట్లాడుతున్నా. వనపర్తి పట్టణం అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేధో నగరం అని, ఇంటలెక్చువల్ సిటీ అంటారు దాన్ని. ఈ పట్టణాన్ని ఒకప్పుడు ఇదొక సంస్థానం. ఈ సంస్థానాన్ని చాలా మంది పరిపాలించారు. ఆ సంస్థానానికి మా గ్రామం నుంచి చదువుకోవడానికి వచ్చాడు మా వెంకటేష్. వచ్చి డిగ్రీ అయిపోయిన తర్వాత ఉపాధి దొరకాలంటే అందరికీ ఉద్యోగాలు రావు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? తక్కువ ఉంటాయి. మరి ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారు? ఆలోచించాడు. చిన్న చిన్న బిజినెస్లు చేశాడు. మా ఊరి నుంచి వలస పోతారు. హైదరాబాద్కు పోతారు, బెంగళూరు పోతారు, మద్రాసు పోతారు, భూపాల్ పోతారు, ఎక్కడెక్కడ పోతారు. అట్లే మా ఊరు నుంచి వనపర్తికి వలస వచ్చాడు. వనపర్తికి వలస వచ్చి ఈ హోటల్ 2007లో ఈ హోటల్ పెట్టాడు. 2007లో ఈ హోటల్ పెట్టి నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ గద్దరన్నతో మేము ఒక 50,000 మందితో సభ పెట్టాం. ఆ సభ సందర్భంలో ఈ హోటల్కు నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ టీచర్ రోజు సాయంత్రం కాగానే టీచర్లందరూ, ఇక్కడ ఉండే తెలిసిన వాళ్ళందరూ ఈ హోటల్ దగ్గరికి వచ్చి మా వెంకటేష్ చేసే జొన్న రొట్టెలు, చికెను, మటను, బిర్యానీ, ఈ భోజనం కడపార తిని సంతోషంగా వెళ్తారు. అలా నోటి ద్వారా ప్రచారమై, టీవీల ద్వారా ప్రచారం కాలే, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రచారం కాలే, ఒకరి నుంచి ఒకరికి నోటి ద్వారా ప్రచారమై మారుమూల గ్రామం నుంచి వచ్చిన వెంకటేష్ ఇవాళ 10 మందికి ఉపాధినిస్తున్నాడు. ఇక్కడేం ఏసీ లేదు, రంగురంగుల బల్బులు లేవు. మనం మామూలుగా బిర్యానీ తినడం కోసం హోటల్స్కు పోతాం, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కు పోతాం. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు వేస్తారు. దాని మీద వేసే ఆ బిల్లులో కరెంటు బిల్లు ఉంటుంది, రంగురంగుల బల్బులు ఉంటాయి, రకరకాల అంశాలు దాగి ఉంటాయి, కింద వేసిన కార్పెట్ ఉంటుంది. ఇన్ని కలిపి 1000 బిల్లు వేస్తారు. ఇక్కడ ఏ రంగుల ప్రపంచం లేకుండా సాదాసీదగా ఒక రేక సెట్ వేసుకొని మా వెంకటేష్ నడుపుతూ ఉన్నాడు. 10 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు. ఈ 10 మంది నెలకి ఒక్కొక్కరికి 30 నుంచి 40,000 జీతం ఇస్తున్నాడు. ఆయన కూడా తన కుటుంబంలో 3, తనతో పాటు 2 తమ్ములు, ఆయన వాళ్ళ నాన్న, 4 పని చేస్తున్నారు. కుటుంబం అంతా పనిచేస్తుంది. ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి 50,000 జీతం వస్తుంది. అంటే 4కి 50,000 జీతం చొప్పున 2 లక్షలు వాళ్ళ ఆదాయం. ఈ విధంగా స్వయం శక్తితో ఈ సమాజం మీద నిలబడ్డాడు మా వెంకటేష్. నేను ఇక్కడ ఇవాళ PDSU 4వ రాష్ట్ర మహాసభలు జరిగితే ఆ సభల్లో మాట్లాడడం కోసం వచ్చాను. ఆ సభల్లో మాట్లాడి సభ అయిపోయిన తర్వాత ఈ వనపర్తి పట్టణానికి వస్తే మా వెంకటేష్ హోటల్లో, ఆహా హోటల్లో భోజనం చేసి ఆహా అనకుండా వెళ్ళలేను. నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం. నాకు నాటుకోడి అంటే మరీ ఇష్టం. నాటుకోడి జొన్న రొట్టెలతో భోజనం పెట్టి నన్ను ఇక్కడ నుంచి పంపిస్తాడు మా వెంకటేష్. ఆత్మీయంగా నా తమ్ముడు ఈ హోటల్కి వచ్చాను, భోజనం చేశాను మధ్యాహ్నం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. వెంకటేష్ లాగా తయారు కావాలి. డిగ్రీ చదివి, PhD చదివి, బీటెక్ చదివి ఏ ఉద్యోగం రాకుండా చాలా మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. మొన్న ఒక రాష్ట్రంలో చూశాను, రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్క అటెండర్ ఉద్యోగం కోసం 15 లక్షల మంది అప్లై చేశారు అని చూశారు. 15 లక్షల మంది PhD చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అందులో చదువుకు సరిపోయిన ఉద్యోగం రాకపోతే ఇదో మా వెంకటేష్ లాగా ఇంకో ఉపాధిని ఎన్నుకోండి. తల్లిదండ్రులకు భారం కాకండి, తాగుబోతులుగా మారకండి, ఊరుకు భారం కాకండి,
సమాజానికి భారం కాకండి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకండి. చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకొని, చిన్న టీ కొట్టు పెట్టుకొని, చిన్న బిర్యానీ సెంటర్ పెట్టుకొని ఎదుగొచ్చు అనడానికి మా వెంకటేశే ఒక ఉదాహరణ, నిలువెత్తు నిదర్శనం. కనుక సమాజంలో మనం భాగమైనప్పుడు సమాజ ఉత్పత్తిలో భాగం కావాలి, సమాజ అభివృద్ధిలో భాగం కావాలి, సమాజం ముందుకెళ్ళడానికి భాగం కావాలి. గోరెటెంకర్ని ఎప్పుడో రాశాడు, నీవు సోమరిపోతగా ఉంటే దేనికి పనికిరావు, వారానికి 3 రోజులు ఒళ్ళొంచి పని చేయి, మిగతా 3 రోజులు తిరుగు సంఘములోన కడుపుకు వెళ్తుంటేరా ఓ తమ్ముడా, ఏ జెండా మోస్తేందిరా ఓ తమ్ముడా అని రాశాడు ఆయన. ఒకవైపు కడుపుకు వెళ్ళాలి, మరోవైపు ఉద్యమం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అని ఆయన పాట అర్థం. కనుక వెంకటేష్ లాగా మీరు సమాజంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మా కొమలయ్య మామ, మీరందరూ కొమరయ్య అంటారు కావచ్చు, మేమైతే చిన్నప్పటి నుంచి కొమలయ్య కొమలయ్య ఉప్పరి కొమలయ్య అంటే మా ఊళ్ళో అందరికీ తెలిసిన మనిషి. కనుక మా అందరికీ తెలిసిన మా మామ 3 కొడుకులు, ఆ కుటుంబాన్ని ఊరును వదిలేసి వచ్చాడు. భూమి ఉంది వ్యవసాయం చేసుకోవడానికి, అయినా ఊరును వదిలేసి వచ్చాడు. వదిలేసి వచ్చి ఇవాళ 3 కొడుకుల్ని గొప్పగా నిలబెట్టినందుకు మా మామకి వందనాలు చెప్పాలి. ఈ ఆహా హోటల్ ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే, వనపర్తి వస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైనా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో నా వీడియోలు చూసే ఎవరైనా సరే వనపర్తి పట్టణం వస్తే ఆహా హోటల్ని సందర్శించండి, రుచికరమైన భోజనం చేయండి. ఇదిగో నా పక్కన జనజ్వాల ప్రముఖ కవి 1960 నుంచి కవిత్వం రాస్తూ ఈ వనపర్తి పట్టణంలో జరిగిన ప్రతి సంచలనంలో, ప్రతి కదలికలో, ప్రతి మేధో జీవితంలో జనజ్వాల ఉన్నాడు కవిగా, రచయితగా. ఆయన నా పక్క నిలబడ్డాడు. ఈ హోటల్ ని ఆయన లాంటి చాలా మంది మేధావులు మా వెంకటేష్ కు అండదండలు అందించారు, అందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఆ విధంగా ఉండాలని. అదే విధంగా మా రాజు ఉన్నాడు, యూనివర్సిటీలో మాతో పాటు చదువుకున్నాడు. నా తమ్ముడు, నా జూనియర్, ఇక్కడిని హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు. మీ అందరికీ మళ్ళొక్కసారి వందనాలు.